ఒక పెద్ద సైబర్ క్రైమ్ నెట్వర్క్ పట్టుబడింది. అసలు ఏం జరిగిందో చూద్దాం. ఏళ్లుగా పోలీసుల కళ్ళు గప్పి తిరిగిన ఓ పైరసీ కింగ్ చివరికి దొరికిపోయాడు. హైదరాబాదులో జరిగిన ఈ అరెస్ట్ సినిమా పైరసీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఒక పెద్ద బ్రేక్ త్రూ. అసలు సమస్య అంతా ఎక్కడ మొదలైందంటే ఐబొమ్మ అనే వెబ్సైట్ దగ్గర. కొత్త సినిమాలను రిలీజైన వెంటనే లీక్ చేస్తూ ఇండస్ట్రీకి కోట్లలో నష్టం తెచ్చిపెట్టింది ఈ వెబ్సైట్. అయితే ఇంత పెద్ద నెట్వర్క్ని నడిపింది ఒక్కడే. మరి ఎవరా మాస్టర్ మైండ్? అతని పేరు ఇమ్మడి రవి. వేల మైళ్ల దూరంలో కూచుని ఈ మొత్తం పైరసీ సామ్రాజ్యాన్ని కంట్రోల్ చేసేవాడు. అంతేకాదు, తనను పట్టుకోమని పోలీసులకే సవాల్ విసిరాడు. వాళ్ల డేటా బయటపెడతానంటూ బెదిరించాడు. మరి అంత చాకచక్యంగా ఉన్న అతన్ని పోలీసులు చివరికి ఎలా పట్టుకున్నారు? రవి ఫ్రాన్స్ నుండి ఇండియా రాగానే పోలీసులు పక్కా ప్లాన్తో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక అతని సంపాదన చూస్తే బ్యాంకు ఖాతాల్లో ఉన్న 3 కోట్ల రూపాయలను అధికారులు ఫ్రీజ్ చేశారు. ఈ అరెస్ట్ ఎందుకంత ముఖ్యమంటే ఏళ్లుగా పైరసీపై పోరాడుతున్న ఇండస్ట్రీకి ఇదొక పెద్ద ఊరట. సరే, కింగ్ పిన్ అయితే దొరికాడు. మరి ఇప్పుడు దర్యాప్తు ఏంటి? తర్వాత స్టెప్ ఏంటి? ఇప్పుడు పోలీసులు రవి సహచరులను వెతికి ఈ ఐబొమ్మ నెట్వర్క్ మొత్తాన్ని కూల్చే పనిలో పడ్డారు. ఒక పెద్ద పైరసీ కింగ్ పట్టుబడ్డాడు. ఇది చాలా పెద్ద విజయం. కాని అసలు పైరసీని పూర్తిగా ఆపగలమా?